అలాస్కా హోటల్లో ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్ దొరికింది అని చెప్పి మీకు వార్తలు. అంటే ప్రపంచంలో అతి శక్తివంతమైన ఇద్దరు నాయకులు మీకు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు అలాస్కాలో కలుస్తున్నారు. అక్కడ ఒక హోటల్, అందులో ఒక ప్రింటర్. సో ఇప్పుడు ఈ ప్రింటర్లో ఒక డాక్యుమెంట్ ఉండిపోయింది. దీన్ని వీళ్ళు క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ అంటున్నారు. క్లాసిఫైడ్ కాదండి, యాజ్ ఇట్ ఈస్గా డాక్యుమెంట్ని మీరు చూసారు అనుకోండి. అందులో వీళ్ళు కలవబోతున్న లొకేషన్, టైం, అలాగే డొనాల్డ్ ట్రంప్ వ్లాదిమిర్ పుతిన్కి ఇవ్వబోతున్న గిఫ్ట్లు, అంటే ఐటనరీ. ఈ ఐటనరీని మీరు చూసారు అనుకోండి, చాలా చాలా విచిత్రంగా ఉంటుంది. సో ఇప్పుడు ఇవాళ ప్రపంచ స్థాయిలో మీకు జియో పాలిటిక్స్, మీకు జైశంకర్ గారు రష్యా వెళ్ళడము, అలాగే మోదీ గారు 7 ఏళ్ల తరువాత చైనా వెళ్ళడము, మీకు భారత్పై 50% టారిఫ్ అని డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం, ఇదంతా చూసారనుకోండి కనెక్టింగ్ ద డాట్స్ అని అంటారు. అంటే ఇట్లాంటి వార్తలు మీరు వినడం అనేది చాలా రేర్. ఈ లెవెల్లో వీళ్ళు ఆలోచిస్తారా? ప్రపంచంలో ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ఇదంతా కూడా ఒకదానికి సంబంధము కలిగిన కనెక్టింగ్ ద డాట్స్. సో చూసారా అనుకోండి, ఇప్పుడు ఈ అలాస్కా హోటల్లో ఈ డాక్యుమెంట్ దొరికింది కదా, ఇది మీరు గమనించారు అనుకోండి. వ్లాదిమిర్ పుతిన్ రష్యా నుంచి వస్తున్నారు. ఈయనకి ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ అండి. శత్రు దేశాలు కానీ అధ్యక్షుడు వస్తున్నప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారు? రెడ్ కార్పెట్ వెల్కమ్ వేస్తున్నారు. సో రండి పుతిన్ గారు అంటున్నారు. మీకు పుతిన్ గారి తలపైన B-2 బాంబర్ వెళుతుంది, F-35 విమానాలు వెళుతున్నాయి. సో డొనాల్డ్ ట్రంప్ని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారు? హైయెస్ట్ రెస్పెక్ట్ మీకు ఇస్తున్నాం, మా బాంబర్ల ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాము. సో ఇదంతా చూసారనుకోండి, ఏదో సంథింగ్ ఈజ్ కుకింగ్. నేను ఆల్రెడీ నాకైతే అర్థమైంది వీళ్ళు ఏదో పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని. తరువాత చూడండి, డొనాల్డ్ ట్రంప్ వాడే ఈ కారు అంటే అమెరికా అధ్యక్షుడు యొక్క కారు, ద బీస్ట్ అని అంటారు. సో పుతిన్ గారిని డొనాల్డ్ ట్రంప్ ఇన్వైట్ చేస్తున్నారు, పదండి మన కారులో వెళదాము. సో వీళ్ళిద్దరు కూర్చుంటున్నారు. కూర్చున్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ లేదండి ఆ కారులో, ఒక్క డ్రైవరు తప్ప. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళు వెళుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వ్లాదిమిర్ పుతిన్కి కూడా ఇంగ్లీష్ వచ్చండి. సో ఇప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఫ్రెండ్స్, ఇది ఎంతలాంటి ఒక షాకింగ్ వార్త అంటే, అలాస్కా సబ్మిట్ అనేది యుక్రెయిన్ యుద్ధానికి సంబంధమే లేని ఒక వ్యవహారం అండి. ప్రపంచానికి ఏం చెప్తున్నారు వీళ్ళు? మేము యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అలాస్కా సబ్మిట్ పెట్టాము. సో ఇక్కడ కలిసి ఈ యుద్ధాన్ని ఆపడానికి ఏం చెయ్యాలో సర్వము చేస్తాము, ఇది కదా వీళ్ళు చెప్పారు. అసలు అలాంటి అజెండానే అక్కడ లేదు. మరి ఏమైంది? మీరు చైనాను గమనిస్తే వ్యవహారం అంతా అర్థమవుతుంది. చైనా వాళ్ళ ఫారిన్ మినిస్టర్ హుటాహుటిగా భారత్కి రావడం, వచ్చిన వ్యక్తి స్నేహ హస్తాన్ని చాచడం, ఈ సరిహద్దుల గొడవలనంతా కూడా నేను ఆ వీడియోలో ఇదే చెప్పాను. ఇండియాకు చైనాకు మధ్య ఉండే వ్యవహారం ఏమిటి? బార్డర్. ఎప్పుడు కూడా ఈ విషయంలోనే వీళ్ళు గొడవలు పడుతూ ఉంటారు. ఇవాళ ఈ బార్డర్కి సంబంధించిన ఈ కాన్ఫ్లిక్ట్ని పూర్తిగా తుడిచివేద్దాము, మనము కలిసి ఒక స్పెషల్ గ్రూప్ని ఏర్పాటు చేసి భారత్ చైనాల సరిహద్దుల సమస్యలను పరిష్కరిద్దాము. ఎందుకు మాట్లాడతారు? ఏమిటి విషయం? ఏమీ లేదు ఫ్రెండ్స్. అక్కడ యుక్రెయిన్ అన్నారు, యుక్రెయిన్ గురించి కాదండి. వ్లాదిమిర్ పుతిన్ అలాగే డొనాల్డ్ ట్రంప్ ఒకే ఒక విషయం చర్చించారు. ట్రంప్ యొక్క ప్రపోజల్ ఏమిటి? ఎంత చూడండి ఎలా ఆలోచించారో. ట్రంప్ ఏం చెప్తున్నారు అంటే, రష్యా ప్రైడ్ అని ఒక విషయం ఉంటుందండి. ఈ ప్రపంచములో అగ్రరాజ్యము రష్యా అనబడేది. ఇంకా చెప్పాలంటే జోసెఫ్ స్టాలిన్ని కలవడానికి మావో జిడాంగ్ చైనా వెళ్ళినప్పుడు కొద్ది రోజుల పాటు ఒక గెస్ట్ హౌస్ ఇచ్చి, మీరు ఇక్కడ ఉండండి, జోసెఫ్ స్టాలిన్ చాలా బిజీగా ఉన్నారు, ఆయన ఫ్రీ అయిన తరువాత మిమ్మల్ని పిలుస్తాము, అప్పుడు మీరు ఆయన కలవచ్చు అంటే మావో జిడాంగ్ మళ్ళీ చైనా వెళ్లకుండా రష్యాలోనే ఒక గెస్ట్ హౌస్లో చిరిగిపోయిన సోఫాలు,
అక్కడ పడుకుంటూ ఈయన జోసెఫ్ స్టాలిన్ గురించి వెయిట్ ఎవరు మావో జెడాంగ్ ఆయన వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి ఒక రష్యా ప్రైడ్ ప్రపంచంలో అగ్రరాజ్యము నువ్వు ఇవాళ ఇంకా సుబ్రహ్మణ్య స్వామి గారి భాషలో ఇవాళ రష్యా చైనా యొక్క జూనియర్ పార్ట్నర్ అవుతుందా? రష్యా చైనా యొక్క జూనియర్ పార్ట్నర్ అని మీకు సుబ్రహ్మణ్య స్వామి గారు మాట్లాడుతున్నారు. సో ఇదా నీ పొజిషన్? ట్రంప్ అడుగుతున్నారు పుతిన్ని, నువ్వు ఇదా? రష్యా అంటే నేను నా కెరియర్ని రష్యాలోనే కదా మొదలు పెట్టాను, ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాను, అమెరికా అధ్యక్షుడిగా ఉన్నాను అంటే ఏంటి? రష్యాలో నా కెరియర్ మొదలవ్వడమే కదా. సో రష్యా అనేది చాలా గొప్ప దేశము, నువ్వు ఆ దేశం యొక్క అధ్యక్షుడివి. అలాంటిది నువ్వు ఆఫ్టర్ ఆల్ చైనా వాడి దగ్గర వెళ్ళి నువ్వు నన్ను ఆదుకో, నా వద్ద చమురుకొను, నీ డ్రోన్లు నాకు పంపించు, నీ కాంపోనెంట్స్ నాకు కావాలి. ఏమిటి ఇది? డొనాల్డ్ ట్రంప్ పెట్టిన ఫిట్టింగ్ ఎలా ఉంది అంటే ఇవాళ చైనాలో పెద్ద స్థాయిలో ఒకవేళ రష్యా సపోర్ట్ లేకపోతే, ఇప్పుడు చైనా సపోర్ట్ రష్యాకు కావాలి, రష్యా సపోర్ట్ చైనాకు కావాలి, అవునా? ఇప్పుడు ఈయన ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు? భారత్పై 50% టారిఫ్ విధించాను అంటే నువ్వు ఏం చెయ్యి, చైనాకు నీ చమురు ఇవ్వకు. భారత్ భయపడిపోయి, మా విషయంలో వాళ్ళు భయపడిపోయి నీ వద్ద ఆయిల్స్ కొనడం మానేస్తారు. సో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు అనుకో, నువ్వేం చేస్తావు? నీ చమురుని మాకు అమ్ము. చూడండి ఆలోచన. మేము యూరోప్ యూనియన్ ఈ దేశాలకంతా మా అమెరికా నుంచి చమురు అమ్ముకుంటాము. సో ఇలాగ నీకు లాభము, నాకు లాభము, రష్యా ప్రైడ్ అనేది నిలబడుతుంది. సో ఇదంతా బాగానే ఉంది కదా. జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్, రష్యా లాంటి ఒక శక్తివంతమైన దేశము, వీళ్లకు సపోర్టుగా భారత్ లేదు, చైనా లేదు అనుకోండి, వీళ్ళు ఏమైపోతారు? సో మా పైనే కదా ఆధారపడాలి. మళ్ళీ అమెరికా అంటారు 20,000 శాంక్షన్స్ కూడా నేను తీసేస్తాను, నీతో నేను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాను, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ఓపెన్గా ఇదే కదా నేను చూపిస్తున్నాను. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ అండి, బాంబర్ల ద్వారా మీకు స్వాగతం పలుకుతున్నాము, నా కారులో నిన్ను కూర్చోబెట్టుకున్నాను. ఎవరైనా కూర్చోగలరా? అమెరికా అధ్యక్షుడు కారులో వేరే ఎవరు కూర్చోలేరు. అలాంటిది నేను కూర్చోబెట్టుకున్నాను, నిన్ను తీసుకువెళ్తున్నాను, బోలెడని గిఫ్ట్లు ఇస్తున్నాను, నీకు హైయెస్ట్ రెస్పెక్ట్ నేను చూపిస్తున్నాను, కాబట్టి నీ చమురు అంతా నాకు అమ్ము. అంటే ఇదేంటి? ఇండియా మోడల్. డిస్కౌంటెడ్ ఆయిల్స్ కొని ప్రపంచ స్థాయిలో అమ్ముకోవడం, ఇది అమెరికా యొక్క ప్లాన్. కాబట్టే భారత్పై ఈ స్థాయిలో ఒత్తిడి. ఇమీడియట్గా ఇది జీ జిన్పింగ్ రియలైజ్ అవ్వడం, ఓహో వీళ్ళు ఇద్దరు ఏదో ప్లాన్ చేస్తున్నారు, మరి మనకు ఉండే ఆల్టర్నేటివ్ ఏమిటి? రాత్రికి రాత్రి వ్యాంగి నువ్వు భారత్ వెళ్ళు, వాళ్లతో ఉండే ఈ సమస్యలనంతా పరిష్కరించు, అయిన తరువాత పాకిస్తాన్కి వెళ్ళు, అక్కడ మన ఇన్వెస్ట్మెంట్స్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, దీనిని సెక్యూర్ చేయి. ఏమైనా సరే మనకు భారత్ ముఖ్యము, అలాగే మన ప్రాజెక్టులు ముఖ్యము, వెళ్ళు. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ పాయింట్గా భారత్ ఉందండి. ఇప్పుడు రష్యాకు మనం కావాలి, చైనాకు మనం కావాలి, అమెరికాకు కూడా వీళ్ళు ఇద్దరికన్నా ఎక్కువ అవసరం. కాబట్టే మనల్ని బెదిరించే ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో ఓవరాల్గా మీరు చూసారనుకోండి, వీళ్ళ ప్లాన్ ఎక్కడ స్ట్రక్ అయింది. ఇప్పుడు అలాస్కా సబ్మిట్ అయిన వెంటనే జెలెన్స్కీ నువ్వు అమెరికా రా, యూరోప్ యూనియన్ నాయకులు అందరినీ తీసుకురా, ఎందుకంటారు ట్రంప్కి ఏంటి పని? సో వచ్చారు వీళ్ళు. సో వీళ్ళు వచ్చిన వెంటనే వీళ్ళతో చర్చా కార్యక్రమాలు, మనం యుద్ధాన్ని ఆపేద్దాము, సో మీరు చెప్పండి మీ ప్రపోజల్, నేను పుతిన్తో మాట్లాడతాను, పుతిన్ నా మాటలు వింటారు, ఇన్ని మాట్లాడాను. కానీ ప్రాబ్లం వల్ల ఎక్కడా ఆ బుడ్డోడు జెలెన్స్కీ అనేవాడు యుద్ధాన్ని ఆపితే జైల్లో వెళ్ళి కూర్చుంటాడు, మరణశిక్ష కూడా పడచ్చు. అంటే డెలిబరేట్గా ఇలాంటి ఒక డాక్యుమెంట్ని లీక్ చేసి వీళ్ళు ఈ విషయాల గురించి మాట్లాడబోతున్నారు అన్నట్టుగా మీకు సిఐఏ వాళ్ళు ఇట్లాగా మీకు ఈ డాక్యుమెంట్స్ని ఆ హోటల్ గదిలో ఉంచారు. అంటే ఓవరాల్గా మీరు చూసారు అనుకోండి, అమెరికా వాడి ప్లాన్ చాలా చాలా పెద్ద లెవెల్లో ఉంది. మరి భారత్ చైనా ఇవాళ ఏం చెయ్యబోతున్నారు, వ్లాదిమిర్ పుతిన్ మైండ్లో ఏం పరిగెడుతుంది, టోటల్గా ఒక మిస్టరీలా మారింది. మరి ఈ కథనము మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.